ఈ వీడియోలో మిడ్‌నైట్ ముచ్చట్లు. సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత ఏం జరిగింది? అసలు ఎవరు కన్నీటి శోకంలో మునిగిపోయారో, ఎవరు అస్సలు మాకు అవసరం లేదు ఆమె ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని అనుకున్నారో, ఇంకొకరు మనం అతను ఇంక కుంగిపోతాడు అనన్న పర్సను ఎంత హ్యాపీగా ఉన్నాడో, అండ్ సోనియా గురించి ఒక్కొక్కరు ఏం మాట్లాడుకున్నారు. ఈ ఇదే గాకుండా నైటంతా వాళ్ళ బజ్ నడిచిందేంటంటే, రేపు నామినేట్ చేయాల్సింది ఎవరు? ఎవరెళ్ళిపోవాలి నెక్స్టు? అననేసి ఫుల్ డిస్కషన్స్. వీటన్నింటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అమ్మో! ఒక్కొక్కరికి ఎంతెంతుందో కడుపులో అంతా బయటొచ్చింది. కొన్ని కొన్నైతే మనకు విష్ణుప్రియ ఓపెన్ అప్ అవ్వని మాటలు గూడా కొన్ని ఓపెన్ అప్ అయితే అయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. సబ్స్క్రైబ్. మొత్తానికి సోనియా ఎలిమినేట్ అయిపోయాక అసలు హార్ట్‌ఫుల్‌గా ఏడ్చిన వాళ్ళైనా, ఏదైనా బాధపడిన వాళ్ళైనా ఎవరైనా ఉంటే పృథ్వీ చాలా హర్ట్ అయ్యాడు. అదే నిఖిల్ కూడా అంటాడు కదా, యాటిట్యూడ్‌తో ఏడుస్తున్నావారా అని. అలానే కొంచెం బాగా ఎమోషనల్ అయ్యి కొంచెం స్పేస్ తీసుకొని తనైతే ఏదో జరిగింది, ఎక్కడ ఏం జరిగిందో అర్థం కావట్లేదు అన్నట్టు కొంచెం బాధపడుతూ ఉన్నాడు. ఇంతలో నబీలు, విష్ణుప్రియ డిస్కషన్ అనమాట. ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆ అమ్మాయి ఇన్ని రోజులు ఉన్నా అసలు కనెక్ట్ అవుదామన్నా ఒక్కరోజు కూడా కనెక్ట్ అవ్వడానికి స్పేస్ ఇవ్వలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు నబీలు. విష్ణుప్రియ ఏమంటుందంటే, అసలు ఒకరోజు మాట్లాడుతూ ఉంటే కూర్చొని మాట్లాడదాము అని ఈ కామెడీ జరిగింది కదా, అడల్టరేటివ్ కామెడీ. అలాంటప్పుడే ఆమె నాతో ఒక మాట అనింది, నీతో 5 మినిట్స్ కూర్చొని ఏదన్నా చిట్ చాట్ చేయాలన్నా నాకు ఇంట్రెస్ట్ లేదు. అలాంటిది నేను 10 మినిట్స్ టైం ఏమిస్తాను, స్పేస్ ఎక్కడిస్తాను అని అనింది. ఆ మాటకి నేను చాలా హర్ట్ అయ్యాను. అప్పటినుంచి నాకు ఆమెను చూస్తేనే వన్ టైప్ ఆఫ్ భయం పుట్టేసింది, ఏదైనా మాట్లాడాలన్నా అనేసని మాట్లాడుతా ఉంటే నబీల్ అంటున్నాడు, ఆమె నామినేషన్స్‌లో కానీ మిగతా ఎప్పుడైనా మాట్లాడాలన్నా కళ్ళలో కళ్ళు పెట్టి కూడా మాట్లాడదు. ఆమె ఏమనుకుంటుందో ఏమో నాకు తెలియడం లేదు. కాంటాక్ట్ కూడా పెట్టదు. ఆ నామినేషన్‌లో అరిచేసిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చొని ఏముంది గ్యాప్ ఇదన్నీ డిస్కస్ చేసుకునే దానికి కూడా ఛాన్స్ ఇవ్వదు అని. ఇక్కడ కరెక్ట్‌గా చెప్పాడు. ఆ అమ్మాయి స్పేస్ ఇవ్వదు ఎవ్వరికి. ఆమె జోన్ ఏందంటే ఆమె ఒక వన్ టైప్ ఆఫ్ మెంటాలిటీ. నేను డామినేటింగ్ క్యారెక్టరు. నా మాట వీళ్ళు వినాలి. నేను సజెషన్స్ ఇచ్చే ఆమెని అని ఒక స్పేస్ క్రియేట్ చేసుకునింది కదా! అప్పుడు ఏం చేస్తదంటే అక్కడ అనాల్సినటువన్నీ అనేస్తుంది. మళ్ళీ వస్తుంది. తన పాటికి తను కూర్చుంటది. తనెళ్ళి ఎవరి దగ్గర కూర్చొని మాటలు చెప్పడం గానీ, వాళ్ళతో ఏదన్నా క్లారిటీస్ ఉంటే తీసుకోవడం గానీ, ఇవేవి డిస్కషన్సే పెట్టడం లేదనమాట. కానీ వాళ్ళు ఇంకొకరు రావాలన్నా గూడా అలో చేయట్లేదు. ఉంటే వాళ్ళ ముగ్గురుంటారు. లేదంటే వాళ్ళిద్దరు ఎవరితోన్నా మాట్లాడుతా ఉంటే ఆమె ఒకటే సెపరేట్‌గా ఉంటుంది. ఇదే కదా క్రియేట్ చేస్తా వచ్చింది. పక్కనోళ్ళకి కొంచెం స్పేస్ ఇస్తే ఓకే, మనకు అమ్మాయి స్పేస్ ఇచ్చింది, మనం ఆ అమ్మాయితో మాట్లాడాలి అననేసి పక్కనోళ్ళకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. వెళ్తూ ఏం చెప్పింది, అందరు అమ్మాయిలు కలిసి నన్ను ఐసోలేటెడ్ చేసేశారు అని అనేసింది. అక్కడ ఐసోలేటెడ్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తానండి. అసలు సోనియాకి గానీ, యష్మికి గానీ పచ్చిగడ్డేస్తే బగ్గుమంటది. వాళ్ళిద్దరి మధ్యలో ఆ రైవల్టీ స్టార్టింగ్ నుంచి ఉంది. అంత ఓపెన్ అప్ కానీ ఓపెన్ అప్ అవుతూనే వచ్చారు. మంచి ఫైట్ కూడా జరిగింది. కానీ యష్మి వాళ్ళ క్లేన్‌లోకెళ్ళాక తనతో పాటు ఉండడము, తనతో పాటు మాట్లాడడము, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అంటే అక్కడ హైడ్ అండ్ సీక్ గేమ్ ఉంది వాళ్ళ మధ్యలో. ఎందుకంటే యష్మి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడకుండా కొన్ని దాచిపెట్టేయడాలు, వెంటనే టాపిక్‌ని డైవర్ట్ చేయడాలు ఇలాంటివి చేశారు. కానీ యష్మి ఉన్నప్పుడు కొంచెం కాకపోయినా కొంచెం ఓ 10% అన్నా అర్థం చేసుకోగలిగింది గదా! ఓకే, ఈమె ఒక పెద్దలాగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఆ పెద్దోడు, చిన్నోడు అని మాట్లాడుకుంటా ఒక అక్కలాగో లేకపోతే అమ్మలాగో ఫీల్ అవుతా తను చెప్పేటివి వాళ్ళు వింటున్నారు. వినకపోవడం అనేది వాళ్ళ తప్పు. ఈమెదైతే తప్పు లేదు ఈ విషయంలో అన్నట్టు ఒక అండర్‌స్టాండింగ్ అయితే తెచ్చుకునింది గదా! అది మాత్రం నిజం. 100 మంది చెప్తారు, ఇని నువ్వు చేస్తావు గదా, నువ్వు గొర్రెవవుతావు. అప్పుడు నిఖిలే గొర్రె ఇక్కడ సోనియా కన్నా. సోనియా ఏమి అంత మంచిదని నేను చెప్పట్లా. సోనియాకి నోటి దూల, ఆ నోటి దూల వల్లే ఈరోజు ఔట్ ఆఫ్ ది హౌస్ అనైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ పర్సనల్ అటాకింగ్ ఎలా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. అలా ఇప్పుడు పక్కనోళ్ళకి ఇప్పుడు ఎవరికైతే స్పేస్ ఈమెకి వాళ్ళకి ఇంటరాక్షన్ లేదో వాళ్ళకి కొంచెం స్పేస్ ఇచ్చునుంటే చాలా చాలా బాగుండు. విష్ణుప్రియకి ఆమెకి చాలా బాగా కుదురుతా అనింది. మళ్ళీ ఈ క్లేన్స్ డివిజన్‌లో ఫటాఫంచలైపోయింది. అదే ఆ సుత్తి టాస్క్ వచ్చింది కదా అప్పుడు.
మెయిన్ ఏంటంటే ఇక్కడ గుసగుసలు. ఆదిత్య గారు చెప్పారు కదా! మా పర్సన్ ఇట్లా పాస్ అయిపోతా అంటే మీరు గుసగుసలు మాట్లాడుకుంటా అంటారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఒక ఇన్నర్ ఫీలింగ్ వస్తుంది. ఓహ్! వీళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారా? లేకపోతే వీళ్ళు మన దగ్గర నుంచి ఏదైనా దాచిపెడుతున్నారని. మెయిన్ అవే ఆమె కొంప ముంచాయనని అయితే నాకనిపిస్తుంది. తర్వాత బయట కూర్చొని నైనిక మన నిఖిల్ మాట్లాడుకుంటన్నారనమాట. ఏంటి ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు నీకు వచ్చిన కాంప్లికేషన్స్ ఇన్నున్నాయి గదా! అందరితో బాగా కలువు, అందరితో బాగా మింగిల్ అవ్వు అని నైనిక చెప్తుంటే, నో, నో, నో నేను అలా మింగిల్ అవ్వను. అప్పుడు అందరికి ఏమనిపిస్తుంది, తను ఎళ్ళిపోయిన తర్వాత మింగిల్ అవుతున్నాను అని అనుకుంటున్నారు. అలా కాదు నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను. నేను ఇప్పటి నుంచి చూపిస్తా గేము అనంటే, కాదు నువ్వు ఇంకా అలానే ఉంటే నువ్వు ఏం మారలేదని అనుకుంటారు. నువ్వు కొంచెం చేంజ్ అయ్యి చూపి అననేసి మాట్లాడుకుంటున్నారు. నైనిక అయితే నాకు రేపు 10/10 నామినేషన్స్ అయితే నాకు పడిపోతాయి. ఎందుకంటే అక్కడ సీరియస్ చెప్పాడు కదా! గేమ్ డౌన్ అయింది అండ్ ఓవర్ థింకింగ్ చేస్తానని. ఇంక అందరూ అదే పట్టుకుంటారు. ఒక క్యాట్లాగ్‌లాగా ఇచ్చేసారు కదా నాకు అని మాట్లాడుతుంటే, రేపు నాకు కూడా పడతాయిరా తక్కువ అంటే 3, 4 పడతాయి అనేసని మాట్లాడుకున్నా. అసలు ఏ సీజన్‌లో కూడా నామినేషన్ రేపు ఎవరినేస్తున్నారో లోపల చెప్పుకోరు. బయట చెప్పుకోరు. 'బిగ్ బాస్' కూడా ఒక్కొక్కసారి ఒక టాపిక్‌లో మాట్లాడంటే వార్న్ చేశాడు. లోపల దాచిపెట్టుకొని నాకున్నారు బ్రెయిన్‌లో అని మాట్లాడుకునేవాళ్ళు. ఈ నైట్ గాసిప్స్ అంతా మొత్తం నామినేషన్స్. విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియని ఎవరు నామినేట్ చేస్తారంటే నాకైతే ఇద్దరున్నారు. ఒకవేళ చీఫ్‌కి నామినేట్ చేయొచ్చు అంటే నువ్వుంటావు. ఇంకొకరిని తీసేస్తానంటే నేనేం చేశానురా? నేనేం చేశాను? ఉన్నాయి పాయింట్సు డే 1 నుంచి అని చెప్పుకుంటా అన్నాడనమాట. కానీ ఫేక్ స్మైల్ అనేది నిఖిల్ బాగా నడుపుతున్నాడు. ఎందుకంటే అక్కడ కాలింది. తను వెంటనే నామినేషన్ పాయింట్ అని చెప్పిన వెంటనే. అయినా గానీ ఎందుకురా? ఏంటిరా? అనేసి కవర్ డ్రైవ్ చేస్తున్నాడనమాట. సీత, నబీలు, ప్రేరణ కూర్చొని డిస్కషన్స్ పెట్టారు. ఏంటంటే సోనియా ఎలిమినేట్ అయిపోయింది గదా! ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఆడియన్స్ పోల్ మీదే ఎలిమినేట్ అయిపోయింది. మన వల్ల అయితే ఎలిమినేట్ కాలేదు గదా! అయినా అక్కడ స్టేజ్ మీదకెళ్ళాక మళ్ళీ అంత యాటిట్యూడ్ చూపించుకొని, మళ్ళీ అలాగా నెగెటివ్‌గా కమెంట్స్ పాస్ చేయడం ఎందుకు? ఎళ్ళేటప్పుడైనా ప్రశాంతంగా ఎళ్ళొచ్చు కదా! అన్నట్టు మాట్లాడుతా ఉంటే, అదే వాళ్ళకిచ్చింది గదా! పులిహోర కలపడము, పాపడు, ఆవకాయ అనేసి సీత కాకరకాయ ఇచ్చిందని కొంచెం హర్ట్ అయినట్టుంది. ఆ మాటలు గూడా ఆమె ఏం మారలేదు. అక్కడికెళ్ళాక గూడా అలానే మాట్లాడింది అన్నట్టు మాట్లాడుతుంటే ప్రేరణ వండుకొని ఈవెన్ బేబక్క కూడా అలానే చెప్పెళ్ళింది కదా ఫీడ్‌బ్యాకు. పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగెటివ్ ఉంటే నెగెటివ్ అని. శేఖరన్న అన్న మనతో అందరితో ఎమోషనల్‌గా బాండింగ్ కాబట్టి అన్న కొంచెం పాజిటివ్ వేలో ఎళ్ళాడు. ఆహ్, య ఇలాంటి ఫీడ్‌బ్యాక్ మంచిదే నెక్స్ట్ మనం మార్చుకోవడానికి అనేసని డిస్కస్ చేసుకుంటా అన్నారు. తర్వాత ఈ విష్ణు, నబీలు, మణికంఠ వీళ్ళు డిస్కస్ చేసుకుంటా ఈ హీరో నుంచి జీరోకి సోనియా అక్క అయితే గేమ్‌లో పడిపోయింది. తను మాట మీద నిలబడలేదు. గేమ్ ఎంత బాగా ఆడినా మాట అనేది చాలా ఇంపార్టెంటు. ఒకసారి నబీల్ కోసమే స్టాండ్ తీసుకునింది. ఏమని? చీఫ్‌ని చేద్దామనేసి. అప్పుడు తను సూట్ అవుతాడని. 4 వీక్స్ తర్వాత ఏ పర్సన్‌లో అయినా ఒక ఇంక్రిమెంట్ అనేది ఉంటది గానీ, డిక్రిమెంట్ ఉండదు గదా! కానీ ఈ రోజుటి రోజు ఆమె మాట మీద ఆమె నిలబడకుండా నబీల్‌ని తక్కువ చేసేసి, "నువ్వు దేనికి పనికిరావు, నువ్వు అన్‌ఫిట్" అన్నట్టు అంతంత పెద్ద మాటలు మాట్లాడింది. అక్కడెక్కడో నాకు తేడా కొడతాంది. మాట మీద నిలబడలేదు సోనియా అనేసి మాట్లాడుకుంటున్నారనమాట. విష్ణుప్రియ అక్కడ గూడా ఆమె వెళ్ళిపోయాక నిఖిల్ చాలా ఫ్రీ అయిపోయాడు. సోనియా ఎలిమినేట్ అయిపోయాక నిఖిల్ చాలా ఫ్రీ అయిపోయాడు. అందరితో బాగా కలుస్తా ఉన్నాడు. అందరితో ఓపెన్ అప్ అయ్యి నామినేషన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నాడు అని చెప్పింది. మళ్ళీ పృథ్వీ గురించి మావాడే చాలా ఎమోషనల్‌గా ఉన్నాడు. పాపం యాటిట్యూడ్‌తో బయటపడలేక సచ్ ఎ ఎమోషనల్ పర్సన్ మై హీరో అన్నట్టు చెప్పుకుంటా అంది. యాక్చువల్‌గా విష్ణుప్రియ గూడా ఈ జోన్‌లో నుంచి బయటొస్తే బావుండు. ఒక 2, 3 నామినేషన్‌లు పడితే బయట ఖచ్చితంగా వచ్చేస్తది. ఇది మాత్రం పక్కా. నబీల్‌కి, మణికంఠకి ఒక మంచి డిస్కషన్ జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఒక 1 అవర్ జరుగునుంటుంది డిస్కషను. ఇంతకన్నా మనీకి ఎవ్వరు చెప్పలేరు. ఇంతకన్నా మనీ మారేదానికి అవకాశమే ఇంకెప్పుడొస్తుందో రాదో తెలీదు. నబీల్ క్లారిటీగా కూర్చోంబెట్టి, "అరేయ్! ఇది గేమ్. వారం మారే కొద్దికి చాలా చాలా జరుగుతాయి. నువ్వు డెడ్ జోన్‌కెళ్ళి వచ్చావు. నువ్వు సేవ్ అయిన దానికి నీకు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ కోసమన్నా నువ్వు గేమ్ ఆడాలి. ఇది మంచిగా ప్లాట్‌ఫార్మ్ నీకు. నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హౌస్‌మేట్స్ అంటేనే ఇంతే. ఆడ నామినేషన్ పాయింట్స్ ఉండవు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్పేస్తారు. దాన్ని అక్కడ వదిలిపెట్టి నువ్వు గేమ్‌లో కాన్సంట్రేషన్ చెయ్యి. నువ్వు వాళ్ళతోనే ఉండి వాళ్ళనే నామినేట్ చేసి వాళ్ళని నమ్మక ఇవన్నీ వాళ్ళ ముందరే మాట్లాడేయడం వల్ల వాళ్ళు నిన్ను నెగెటివ్ చేసేసి నిన్ను నామినేట్ చేసేస్తున్నారు. నీకంతగా ఏమన్నా చెప్పుకోవాలంటే నాతో చెప్పుకోరా నేనింటాను. నేను తిరిగి నిన్ను నామినేట్ కూడా చెయ్యను.
నీకేదైనా అంత బాధ ఉంటే ఒక్కో వారం గడిచే కొద్దికి ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి మాట, ప్రతి ఆట చాలా చాలా ఇంపార్టెంట్ అని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అప్పటికి ఇంక మనీ మారకపోతే మనం ఏం చేయలేం. ఫైనల్‌గా నబీల్ అయితే ఒక మాట చెప్పాడు. ఇంకా నువ్వు కన్‌ఫ్యూజన్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా ఉన్నావంటే ఇంక చాలా కష్టమైపోతది అనేసని చెప్పేసాడు. తర్వాత నైనిక, ప్రేరణ మాట్లాడుకుంటా ఏం మాట్లాడుతున్నారంటే, "నైనిక నాకు నామినేషన్స్‌కి పాయింట్సే లేవురా ఎలాగా?" అనేసనంటంటే, "ఉంటాయి చూడు వెతుక్కో వారం మొత్తంలో ఏం జరిగిందో, ఏం పాయింట్సో, ఎవరు వీకో, ఎవరు ఏదన్నారనేసిని ఆల్మోస్ట్ వచ్చేస్తాయి ఆలోచిస్తే అని. నాకు లేరు. నేను ఆలోచించుకోంగా నాకొక ఇద్దరు బయటపడ్డారు" అన్నట్టు చెప్పింది. నైనిక ప్రేరణ వండుకొని అయినా సోనియా వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ ఆల్ గర్ల్స్ ఒక సైడని ఎలా అనేస్తుందిరా అననిందనమాట. ఈవెన్ నైనిక చూడు నన్ను కూడా కలిపి ఆల్ గర్ల్స్ నన్ను ఒక సైడ్ చేసేశారు అన్నట్టు మాట్లాడింది. అంటే, అవునా నేను ఆమెకి కనెక్ట్ అయ్యాను అంటే, ఎలా కనెక్ట్ అయ్యావు? ఎలా అంటే, నేను నామినేషన్స్ పడ్డాక ఫీల్ అయ్యి ఏడుస్తా ఉంటే ఆమె వచ్చి నన్ను డైరెక్ట్‌గా హగ్ చేసుకుంది. ఎందుకు ఏమి అని కూడా అడగలేదు. మనం మళ్ళీ మాట్లాడదాం నువ్వు అని నన్ను ఓదార్చింది. నేను అప్పుడు కనెక్ట్ అయ్యాను ఆమెకి. కానీ ఆమె అలా అనేసి ఎళ్ళడం అయితే నాకు కొంచెం నచ్చలేదు అననేసి మాట్లాడుతాంది. ఆల్రెడీ నైనికతో సోనియా చెప్పిందంట. మేము ముగ్గురం ఉన్నప్పుడు ఎందుకు నన్నే టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళిద్దరితో ఏమో కలిసిపోతున్నారు. అంటే సోనియా అజంప్షన్ ఏంది? వీళ్ళతో ఫ్లర్ట్ చేయడానికి, వీళ్ళతో ఉండడానికి, వీళ్ళ బాయ్స్ అటెన్షన్ కావాలనేసి ఈ గర్ల్స్ అంతా వాళ్ళు కావాలనుకుంటున్నారు. కానీ వాళ్ళిద్దరేమో నా వెనకాల ఉన్నారు. నాతో పాటు ఉన్నారు. అది నచ్చక నన్ను ఐసోలేటెడ్‌గా పక్కకు పెట్టేశారు అని ఫీల్ అవుతాంది. కానీ మీరు బాగా గమనించారంటే ఒక్కసారి సోనియా ఏవి ఏసిన తర్వాత ఆ ఏవిలో పృథ్వీ, అభయ్ నిఖిల్ వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? ఒక్క నామినేషన్స్‌లో గొడవేసేటప్పుడు అదర్ పర్సన్ తప్ప ఇంక ఎవ్వరు లేరు. ఆమె మొత్తం అదే. అసలామె ట్రోల్స్ అయితే అమ్మో! దారుణంగా ఉన్నాయి. బయట పోయాక ఏం ఏడుస్తదో ఎట్టుంటదో. ప్రేరణ మాట్లాడుతా నిఖిల్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనేసనని చెప్పింది. అవును నిజం. నిఖిల్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అక్కడ సోనియా ఎలిమినేట్ అయిపోయాక ఏం జరగనట్టు నార్మల్‌గా వంట చేసేసుకోవడం, నార్మల్‌గా మాట్లాడేసుకోవడం జబర్దస్త్‌గా ఉన్నాడనమాట. కొంచెం అది చూసినోళ్ళకి ఏందిరా వీడు ఇంత సేఫా అన్నట్టు అనిపిస్తది. మళ్ళీ ఇంకేం మాట్లాడిందంటే ప్రేరణ హ్మ్. హ్మ్. నాకు ఆమె దగ్గర నచ్చంది ఒక్కటే అబ్బా! ఏదన్నా పాయింట్ ఉంటే పెట్టాలి. హెల్తీగా ఫైట్ చేయాలి. పర్సనల్ అటాకింగ్ అనేది ఉండకూడదు. ఆ పర్సనల్ అటాకింగ్ వల్లే ఆమె నాకు నచ్చలేదు. అది వాళ్ళన్నా రెక్టిఫై చేస్తారు ఆమెకంటే వాళ్ళు రెక్టిఫై చేయలేదు. వాళ్ళు తనే కరెక్ట్ అనేసి ఒక జోన్‌లో ఉండిపోయారు. నాకు అందువల్ల ఆమె నచ్చలేదు. ఆ పర్సనల్ అటాకింగ్ లేకపోతే ఆమె గేమ్ చాలా బాగుండేది. చాలా బాగా ఆడుతా ఉండేది. నాకది నచ్చలేదు అనేసనింది. ఇక్కడ యష్మి దగ్గరకొచ్చేటప్పటికి యష్మి వాళ్ళ క్లీన్ మెంబర్స్‌తో అంటే పృథ్వీ, నిఖిల్ ఉండంగా కూర్చొని మాట్లాడుకుంటా ఎక్కడ రాంగ్ అయిందో తెలియలేదని నిఖిల్ అంటుంటే నాకు ఆమె గేమ్ అంతా బానే ఆడిందిరా. కానీ ఆమె అదే తను మాట్లాడిన మాటల మీద స్టాండ్ తీసుకోలేదు. మాటలు మార్చేసింది. అనాల్సినటివి అనేసి మళ్ళీ నేను అవి అనలేదు. వాటికి నాకు సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తుంది. అది ఎక్కడో తేడా కొట్టింది అనేసి చెప్పింది. అంటే ఏ ఉద్దేశంగా చెప్తున్నావు? ఎలా చెప్తున్నావు? దేని విషయం గురించి చెప్తున్నావు? అనేసని నిఖిల్ అడిగాడు గదా! నిఖిల్ దానికి ఏం చెప్తుందంటే సేమ్ నబీల్ మ్యాటరే. నబీల్‌ని ఫస్ట్ వీక్‌లో ఎంత సపోర్ట్ చేసింది నన్ను చీఫ్ చేసినప్పుడు. ఆ రోజు 1 డేలోనే నీకు అన్ని క్యాపబిలిటీస్ కనిపించేసినప్పుడు ఇన్ని రోజుల్లో నీకేం కనపడలేదా? అది కాకుండా అతను స్ట్రాంగ్‌గా గేమ్ ఆడుతున్నాడు. ఆయనంత నెగెటివ్ చేసి దేనికి పనికిరాని వాళ్ళలాగా మాట్లాడి పక్కన తీసి పెట్టేసింది. ఆ రోజు మాట్లాడిన సోనియా కరెక్టే. ఈ రోజు మాట్లాడిన సోనియా కరెక్టే అని ప్రతి ఒక్కరికి వస్తుంది కదా డౌటు. సో, అనేది అలా క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ అప్పటికి దాన్ని కవర్ చేస్తాడు. అక్కడ నబీల్ అన్న మాటలకు గూడా చాలా హర్ట్ అయింది అనేసని ఫీల్ అయిందంట సోనియా. ఏమన్నాడు? "నువ్వు టోన్ ఎక్కువ చేసుకొనొచ్చావు. నీకు బాడీ గార్డ్స్ లాగా వాళ్ళిద్దరు మా మీదకొచ్చేసారు" అన్నట్టు ఆ మాటే అని అన్నాడు. కానీ దానికెందుకు ఆమె అంత ఫీల్ అయిందో, అది ఇక్కడికొచ్చి ఎలా చెప్పుకునిందో అది. అసలు నబీల్ టాపిక్ కన్నా యష్మి టాపిక్ హైలైట్ అయిపోయింది ఆ టైంలో. ఆ! విష్ణుప్రియ నైనికతో చెప్పేసింది. నేనైతే నీకు నామినేట్ చేస్తానురా అనేసి. అందరికీ ఫటాఫట్, ఫటాఫట్ అని చెప్పేసింది. ఎందుకు అనంటే నువ్వు గేమ్ ఆడేటప్పుడు బోర్డ్ మీద రాసినట్టు మా వాళ్ళకి ఎవరికీ బుర్ర లేదు అనేసి అనింది. అనన్నావు. అంత యాటిట్యూడ్‌తో అనింది నాకు నచ్చలేదు అనేసి. నబీల్‌కి కూడా సీత ఒక హింట్ ఇచ్చిందనమాట. నీకైతే పడతాయి మనోళ్ళ దగ్గర నుంచి అని. ఎందుకంటే అక్కడ సంచాలక్‌గా నువ్వు ఫన్నీ వేలో తీసుకున్నావు గదా! దాని గురించి నీకైతే పడతాయి అనేసని ఒక 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 స్ట్రాటజీ లాగా చెప్పేసింది. నాకైతే ఈ ఓవరాల్ ఈ మిడ్‌నైట్ ముచ్చట్లు జరిగిన తర్వాత నిఖిలు ఆమె వల్ల తన గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అని అనేసి తెలుసుకొని
ఆ సోనియాని ఎదవని చేసేదానికే సోనియా మాటలు వింటున్నట్టు ఈ బ్లేమ్ గేము, ఈ ఫ్లిప్పింగ్ ఇవన్నీ ఆడాడనని నాకైతే అనిపిస్తుంది. లేదా ఆమె స్ట్రాంగు, ఆమెతో మనం ఫ్రెండ్‌షిప్ చేసుకుంటే ఆమెను ఖచ్చితంగా మనకు సపోర్ట్‌గా ఉంటుంది. ఆమెను ఎలివేట్ కానీకుండా చేయొచ్చు అని అనుకున్నాడో ఏమో తెలీదు గానీ, స్ట్రాటజీ యూజ్ చేశాడా? లేకపోతే డమ్‌గా ఆమెని ఫాలో అయ్యాడా? ఏదైతే మొత్తానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇదే నిఖిల్‌తో సోనియా ఫ్రెండ్‌షిప్ చేయకుండా, ఇదే నిఖిల్‌ని కంట్రోల్ చేయకుండా, ఐ మీన్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయకుండా తన పాటికి తన ఆట ఆడుండుంటే ఖచ్చితంగా సోనియా నాకు తెలిసి ఇంకొక 4, 5 వారాలు ఉండుండు. ఇది. సో, ఇదండి మిడ్‌నైట్ ముచ్చట్లు నైట్ జరిగినటువన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.